హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని కోరుతున్నాను. ఇది లాస్ట్ టైం మేము భద్రాచలం వెళ్ళినప్పుడు ఇండియాలో అప్పుడు మా పిల్లలకి 3 కొన్నాను. ముగ్గురు పిల్లలకి ఇవ్వాలని తీసుకున్నాము. లాస్ట్ టైము అమెరికాకి పెద్ద పాప వచ్చినప్పుడు ఆమెకి ఒకటి ఇచ్చాను, వాళ్ళిద్దరికి చెరొకటి ఇచ్చాను. అది పెద్ద పాప తను తెచ్చుకొని ఇక్కడే భద్రంగా దాచుకుంది. ఈ కొత్త ఇంట్లో శ్రీరామనవమి రోజు ఈ విగ్రహాన్ని తీసి పూజ చేస్తున్నాను. భద్రాచల రామయ్య మా పాప కొత్త ఇంట్లో సిడ్నీలో పూజ చేయించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించారు. ఏ ఫెస్టివల్ రోజైనా మనము స్టవ్ తుడుచుకొని కడుక్కొని పసుపు కుంకుమ పెట్టి పాలు ఇలాగా పొంగించుకుంటే చాలా మంచిది. భద్రాచల రామయ్యకి పూజ చేసుకోవడం నాకు అదృష్టంగా భావించాను. ఆ భగవంతుడు కూడా ఎవరి చేత ఎక్కడ ఏ ప్లేస్లో పూజను అందుకోవాలి అని అనుకుంటాడో ఆ ఇంటికి ఆ విధంగా అలా వచ్చేసి అక్కడ కూర్చుంటారండి. అది దైవ నిర్ణయము. ఫెస్టివల్స్ రోజు మాత్రము మనం పొద్దున్నే లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసేసి తలారా ఇలాగా దేవుని మందిరం అంతా నీట్గా సర్దేసి చక్కగా ఇలా నూనె వేసి నిండా నూనె వేసి దీపాలు వెలిగించి ధూప్ స్టిక్స్ కానీ సాంబ్రాణి కానీ ఇల్లంతా పొద్దున్నే వేసేస్తే చాలా మంచిది. మనము కొన్ని పాలు పొంగించి దేవుని దగ్గర పెట్టేసి ఇంకా మన పనులు మన ప్రసాదాలు అన్నీ తయారు చేసుకొని అప్పుడు పూజ చేసుకోవచ్చు. దీపం వెలుగుతూ ఉంటే పండగ వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత మనకు కాఫీ తాగాలన్నా కానీ దేవుని ముందు పాలు పెట్టేసాం కాబట్టి మనకు ఇంకా ఏ పాటినా ఉండదు, మనము కాఫీ తాగొచ్చు. మా పెద్ద పాప మ్యారేజ్ అయ్యి అమెరికాకి వెళ్ళిన దగ్గర నుంచి బాస్మతి రైసే వాళ్ళకి అక్కడ దొరికేటివి. ఆ యూనివర్సిటీ దగ్గర ఇంకా బాస్మతి రైస్నే వాడేది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు బాస్మతి రైసే అలవాటు తనకి, అవే యూస్ చేసుకుంటుంది. ఇంకా నేను అవే వేసి పులిహోర చేద్దామని పులిహోర చేశాను. ఇంకా పాయసం చేద్దాము అని చెప్పి పాయసం చేస్తున్నాను. ఏ ప్రసాదమైనా మనసు పెట్టి చేస్తాను, అందుకనే అవన్నీ మంచిగా కుదురుతాయి టేస్టీగా. మా ముగ్గురు పిల్లలు మేము డ్రై ఫ్రూట్స్ మాత్రం చాలా బాగా వాడతామండి. మామూలుగా అయితే కూడా నానపెట్టుకొని బాదం పప్పు పొద్దున్నే తింటాము. నేను హైదరాబాద్లో అయితే డ్రై ఫ్రూట్ లడ్డు 2 times చేస్తాను మంత్లీ. మా వారికి అయితే అది చాలా ఇష్టము, షుగర్కి కూడా మంచిదిగా ఉంటుందని అని ఖర్జూరం వేసి చేస్తాను. బెల్లం కానీ షుగర్ కానీ వేయను, ఖర్జూరం పండుతోనే చేస్తాను. టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్లోంచి పులిహోరకి అన్నం తీసేసుకొని పులిహోర పులుసు ఇలా కలిపేసి పులిహోర రెడీ చేసేసాను. దేవునికి పులిహోర, పాయసం, పానకము, పాలు, పంచగజాయము, వడపప్పు, ఫ్రూట్స్ పెట్టి నైవేద్యంగా అర్చన చేసేసుకొని ఒక చిన్న పాట పాడేసుకొని రాముల వారికి నైవేద్యం సమర్పించాము. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోరిన కోర్కెలు తీర్చేవాడు కోదండరామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం శ్రీమంగళం జయమంగళం శుభమంగళం. ఇక్కడ కొబ్బరికాయలు తమలపాకులు అయితే అంతగా దొరకవు, కాకపోతే ఎప్పుడైనా దొరుకుతాయి.
దొరికినప్పుడు తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో దాచుకుంటాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత అక్షంతలు పూలు వేసి నమస్కారం చేయించుకోవాలి. ఇవి ఎప్పుడో పంపించిన తోరణాలు గుమ్మానికి అటువైపు ఇటువైపు పాతింట్లో పెట్టుకొనింది. ఈ ఇంట్లో కూడా అవి తీసి పెట్టాను. ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి కాబట్టి పండగలప్పుడు అలా తగిలించి మళ్ళీ ఒక 4-5 డేస్ ఉంచి మళ్ళీ తీసేసి లోపల పెట్టేస్తాను. మామూలుగా కూడా పిల్లలకి అవే చెప్తాను. మాలలు అవన్నీ అక్కడి నుంచి పంపించినవి పండగలప్పుడు కట్టుకొని ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉంచుకొని మళ్ళీ తీసేసి అన్నీ దాచేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోండి అని చెప్తాను. అలాగే చేసుకుంటారు మ్యాక్సిమము. ఎందుకంటే ఇక్కడ దొరకవు, ఇప్పుడిప్పుడు దొరుకుతున్నాయి. ఒకవేళ దొరికినా కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. డాలర్స్ పెట్టి కొనుక్కోవాలి. అందుకని చెప్పేసి దాచుకుంటారు అలాగా. మనకు ఇండియాలో అయితే బాగా ఈజీగా దొరుకుతాయి. బేగం బజారు అటువైపు వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా వారేనండి గుమ్మాలకి మామిడాకులు కానీ తోరణాలు కానీ పూల మాలలు కానీ ఏమన్నా కట్టేది మా వారే. ఎందుకంటే నేను హైట్ సరిపోను కాబట్టి నేను దగ్గరుండి మా వారి చేత కట్టిపించుకుంటాను. ఇలా కట్టాలి అలా కట్టాలి అని చెప్పి దగ్గరుండి చేయించుకుంటాను. ఓపిగ్గా నా కోసం చేస్తారు. ఫెస్టివల్స్ అప్పుడు నేనే తెల్లవారుజామున లేసి అన్ని పనులన్నీ చక్క పెట్టేసుకుంటాను. ఇండియాలో ఉంటే వంట కూడా తెల్లవారుజామునే చేసేసుకుంటాను. నేను సగం వంట చేసేసిన తర్వాత ఇంకా తెల్లవారిపోతుంది అనగా మా వారిని లేపుతాను. నేను లేపకుండా అయితే ఒక్కరోజు కూడా లేవరు. నేను కూడా మనకైతే తప్పదు కదా, మగవాళ్ళు వాళ్ళని పడుకోనిలే అని అనుకుంటాను. తులసమ్మ కోసం ఈ గ్రీన్ది ల్యాంటర్ లాగా కొనుక్కుంది పాప. ఈ దీపాలు అయితే నేను ఇండియా నుంచి చాలా రోజుల కిందట పంపించాను. అవి గాజువి, దానిపైన వెండిది ఒక పువ్వులాగా ఉంటుంది ఫ్లవరు. ఆ ఫ్లవర్లో ఒత్తిని దింపి ఆ గాజు ప్రమిదలో ఆయిల్ వేసి అలా వెలిగించి అందులో అలా పెట్టుకోవచ్చు. ఇవి ఇండియా నుంచి 2 సెట్లు పంపించాను. గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడైతే నేను తులసమ్మ దగ్గర పెడుతున్నాను. తులసమ్మ దగ్గర అయితే ఎప్పుడు ఒకే దీపంలో దీపం పెట్టనండి. రకరకాల దీపాలు దీని లోపల పెడుతూ ఉంటాను. ఇండియాలో కూడా అంతే. నాకు ఫస్ట్ నుంచి కూడా దీపాలంటే చాలా ఇష్టము. అందుకని ఎక్కడ కనిపించిన వెరైటీ దీపాలైతే కొనేసుకుంటూ ఉంటాను. మా వారైతే దీపాలు పిచ్చిదానా అని చెప్పి నేను అడిగిన దీపాలన్నీ కొనిస్తూనే ఉంటారు. తులసమ్మని కొంచెం హైట్ లేపుదామని ఇలా ఒక కిచెన్ ప్లాట్ఫామ్కి వేసిన బ్లాక్ది గ్రానైట్ పీస్ ఒకటి మిగిలింటే దాన్ని ఇక్కడ పెట్టి 2 చెక్కలు వేసి తులసి కోటను పెట్టి ఇలాగ కడిగి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి తులసమ్మని ఏర్పాటు చేసుకున్నాము. పూజ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ తులసి కోటలు 2 ఉన్నాయి మార్బల్వి. తీసుకుంటాం నాన్న అంటే ఓకే మమ్మీ అని చెప్పి కొనేసింది. చాలా కాస్ట్ అయిందండి ఇది. ఇలా కడిగి ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమ అన్నీ రాసి చక్కగా అమర్చుకున్నాను. ఇంకా ఈ ల్యాంటర్ అయితే పాప కొని పెట్టి ఉన్నింది, గుమ్మాల దగ్గర పెట్టుకోవడానికి కొని ఉన్నింది. దాన్ని ఇప్పుడు తులసమ్మ దగ్గర యూజ్ చేస్తున్నాను. ఈ చిన్న పీట కూడా పాప కొని పెట్టుకొని ఉన్నింది. నేను ఇక్కడ పెడుతున్నాను ప్రసాదం పెట్టడం కోసమని. ఇంట్లో తులసమ్మ ఉంటే చాలా శుభంగా ఉంటుంది. ఆ పవిత్రతే వేరు. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అలా మనం అమర్చుకొని అమ్మవారిని మన ఇంట్లోకి ఇలా ఆహ్వానించుకొని కూర్చోపెట్టుకొని అంత పసుపు కుంకుమ అమ్మవారి పైన వేసి మనకు వచ్చిన స్తోత్రం చదువుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఏమీ చదువుకోకపోయినా అమ్మవారు మన ఇంట్లో ఉంటేనే ఆ పవిత్రత చాలా బాగుంటుంది. అమ్మవారికి అంత పసుపు కుంకుమ పెట్టి ఒక దీపం పెట్టి 2 అగరబత్తులు వెలిగించి చిన్న బెల్లం ముక్క కానీ ఒక పండు కానీ పెట్టి నిన్ను మనసుతో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి, ఒళ్ళు పులకరించిపోతుంది. మన పనులకి మనము ఎంత టైంని ఉపయోగించుకుంటామో
మనకు మంచి జరిగే పనులకి కూడా మనము అంతే టైం ఉపయోగించుకొని ఒక్కసారి ఆ పనులు చేసి పెట్టుకుంటే మనకు ఎన్నో రెట్ల బలం ఉంటుంది, ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఎంతో శుభం జరుగుతుంది. డైలీ స్నానం చేసి వాటర్ పోసి అంత అగరబత్తి పెట్టేసిన చాలు. వీక్లీ వన్స్ గురువారం కానీ శుక్రవారం కానీ అంత పసుపు కుంకుమను సమర్పించి అంత దీపం పెట్టి నైవేద్యం పెట్టుకోండి. ఫెస్టివల్ అంతా అయిపోయినాక భోజనాలు చేసేసి పడుకొని కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత లేచి ఈవినింగ్ మళ్ళీ స్నానాలు చేసి దీపాలు వెలిగించుకొని చిన్నగా పూజ చేసేసుకొని ఇంకా తర్వాత మన ఫ్యామిలీతో మనము సరదాగా స్పెండ్ చేయాలి. కుదిరితే గుడికి వెళ్ళాలి, కాకపోతే మాకు ఇవాళ కుదరలేదు గుడికి వెళ్ళడానికి. ఇంటి వర్క్స్తో చాలా బిజీగా ఉన్నాము. అయినా మార్నింగే పూజలన్నీ చేసేసుకుంటాము, పండగ అంతా జరిపేసుకుంటాము. మేమైతే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రతి ఫెస్టివల్స్కి కొత్త బట్టలు వేసి మంచిగా పిక్స్ దిగేవాళ్ళము. కొత్త బట్టలు వేసుకొని పిల్లలు ఇల్లంతా తిరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మా చిన్నప్పుడైతే చుట్టాలు బంధువులు అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి మేమందరం కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ ఆనందము సంతోషం చాలా బాగుండేది. ఇప్పట్లో అయితే అందరికీ ఈర్ష్య ద్వేషాలు ఎక్కువైపోయాయి కొన్ని ఫ్యామిలీస్లో. ఓకే అండి, మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.